ఎముకలు సాధారణంగా విరిగిన తర్వాత చేతుల్లోనూ కాళ్ళలోనూ తీసుకుంటే దాదాపుగా 90 రోజులు పడుతుంది అవి అతుక్కోవటానికి. సో కొన్ని ఫ్రాక్చర్స్ ఏంటంటే మనము ప్లాస్టర్స్ వేసి సర్జరీ లేకుండా ట్రీట్ చేస్తాం. కొన్ని ఫ్రాక్చర్స్కి ఆపరేషన్ అవసరం ఉంటుంది, ఆపరేషన్ చేస్తాం. సో ఇలాగా ఆపరేషన్ చేసిన తర్వాత మన బాడీలో శక్తితోనే ఆ 2 ఎముకలు అతుక్కుంటాయి అన్నమాట. సో ఈ ఎముకలు అతుక్కోవటం అన్న ప్రాసెస్ని హెల్ప్ చేయడానికి డాక్టర్స్ ఏంటంటే దానికి కావాల్సిన పోషక పదార్థాలు, విటమిన్స్ లాంటివి, అలాగే విటమిన్ డి, కాల్షియము, మినరల్స్ సప్లిమెంట్స్ అలాగా ఇచ్చి ఆ ఎముకలు మానుపడడం అన్నది త్వరగా అయ్యేలాగా చూస్తారు. కానీ ఎముకలు మానడం అన్నది కొంచెం లాంగ్ ప్రాసెస్. ఎలా చూసుకున్నా చిన్నపిల్లల్లో ఏంటంటే బాగా చిన్న వయసులో ఉన్న పిల్లల్లో ఏంటంటే కొంచెం బోన్స్ ఎలాస్టిక్గా ఉంటాయి, అవి మానడం కూడా ఫాస్ట్గా మానిపోతుంటాయి. 6 వీక్స్కి 4 to 6 వీక్స్లోనే మానిపోతుంటాయి. బట్ మామూలుగా పెద్దవాళ్ళల్లో అయితే ఒక 8 వారాల నుంచి 12 వారాల వరకు పడుతుంది. కొంతమందిలో ఏంటంటే ఈ ఎముకలు అతుక్కోవడానికి మందులు ఇచ్చి ఆపరేషన్లు చేసిన అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ఫ్రాక్చర్ కాంప్లికేటెడ్ ఫ్రాక్చరు ఎక్కువ ముక్కలు అవ్వడము, లేకపోతే వాళ్ళల్లో పోషక పదార్థాలు సరిగ్గా తీసుకోలేకపోవడము, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్, ఇతరత్ర ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీ సమస్య కానీ, అంటే డయాలసిస్ మీద ఉండడము, లేకపోతే వేరే ఇతరైన లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలా ఉండటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ 3 నెలల్లోనే అతుక్కోకపోవడం, కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం కూడా జరుగుతుంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ ఎముకలు అతుక్కోవడంలో వేరేగా ఏంటంటే ఇన్ఫెక్షన్ ఏదన్నా అయితే కూడా ఈ బోన్స్ అతుక్కోపోవడం అన్నది జరుగుతుంటుంది. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే డాక్టర్ చెప్పే మాట వినరు, అతుక్కోకుండానే నడవడము ఇలాంటి పని చేసినా కూడా అది ప్రమాదకరం. ఎందుకంటే వైద్యుని సూచన మేర వరకు మీరు బరువు వేయొద్దు అంటే, ఎన్ని వారాలు బరువు వేయొద్దు అంటే అన్ని వారాలు బరువు వేయకుండా ఉండాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే మేము బరువు వేయొద్దు ఇన్ని వారాల వరకు, ఆ తర్వాత కొంచెం బరువు వేయండి అని చెప్పినా సరే వాళ్ళు వినకుండా కొంతమంది ప్రిమెచ్యూర్గా వెయిట్ బేరింగ్ చేసేస్తుంటారు. సో అందువల్ల కూడా కొంచెం సమస్యలు వస్తుంటాయి, ఇలా బోన్ అతుక్కోపోవడము లేకపోతే వేరే సమస్యలు వస్తుంటాయి. సో ఈ బోన్ అతుక్కోవడానికి డాక్టర్స్ ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ని 3 వారాల తర్వాత, 4 వారాల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత అలా మధ్యలో ఎక్స్రేస్ తీసుకుంటూ ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నది చూస్తుంటారు. కొన్ని ఆపరేషన్స్లో ఏంటంటే ఇప్పుడు తుంటిలో బాల్ ఫ్రాక్చర్ అయిందంటే దాన్ని బాల్నే రీప్లేస్ చేసేస్తాం. అలాంటి కేసెస్లో ఏంటంటే ఇంకా బోన్ అతుక్కోవటం అనేది ఉండదు. ఆ బాల్ని మార్చేశారు కాబట్టి పేషెంట్ వెంటనే నడిచేసేయచ్చు, ఎముక అతుక్కోవడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉంటుందన్నమాట.